ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో నిలువెల్ల పామిష్యం నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. అడవిలో రోగినై చచ్చిపోతున్న నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి ఈ సభకు వచ్చిన మనందరిని వేసే చూస్తున్నాడు. దేవుడు మీ అయ్య గారు, మార్కయ్య గారు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ తిరిగాడు. నాకు తెలిసి కేతనకొండ ఆయన పరిచయం ఉంది. అక్కడ వెళ్ళి పాష గారిని చెప్పి ఒక మీటింగ్ కూడా, మీ ఇద్దరి నుంచి ఒక మీటింగ్ కూడా చేశాం. ఆయన ఆ సభకు అధ్యక్షుడు ఉన్నాడు. మరి అక్కడి నుంచి ఇక్కడికి ఇంటికి వచ్చాడు తిరిగి. ఆయన చూశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయ్యగారిని అమ్మగారిని చూసి తెలియని ప్రాంతమైన ఈ ప్రాంతం తీసుకుని చుట్టుపక్కలలో నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడం కొరకు, బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో, వ్యాధులతో, రోగాలతో మరణాలు చచ్చిపోతున్న అందరిని బతికించి దేవుని కొరకు పెంచడానికి అయ్యగారిని దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుడు చూస్తున్న దేవుడు మీ అయ్యగారిని తీసుకొచ్చాడు. మన దేవుడు చూస్తున్న దేవుడు అనండమ్మా. ఎవరిని చూస్తున్నాడు ఒకసారి చూడండి. బైబిల్ మన దేవుడు ఎవరిని చూస్తున్నాడు ఒకసారి చూడండి. సామెతలు 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండను, మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని చూస్తున్న దేవుడు. నాతో చెప్పండి అందరూ, మన దేవుని కన్నులు అందరం చూస్తున్నాడు. మంచి వాళ్ళని చూస్తున్న దేవుడు, చెడ్డవారిని చూస్తున్న దేవుడు. నాతో చెప్పండి, మంచి వాళ్ళని చూస్తున్న దేవుడు, చెడ్డవారిని చూస్తున్న దేవుడు. మంచోళ్ళు చేతులు ఎత్తండి. ఉట్టు మంచోళ్ళు, నా అంత మంచమ్మ, నా అంత మంచోళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు, మీ చుట్టుపక్కల ఎవ్వరు లేరు అన్న ఉట్టి మంచోళ్ళు చేతులు ఎత్తండి. పోనీ ఉట్టు చెడ్డోళ్ళు ఉట్టు చెడ్డోళ్ళు, నా అంత చెడ్డమ్మ చెడ్డోళ్ళు చేతులెత్తండి. ఎంతకి ఆలు లేదు, ఎంతకి మన మంచోళం తెలియదు, చెడ్డోళమో మంచోళం తెలియాలంటే రావాలి యేసయ్య మందిరానికి. మన దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, ఏ సమస్యలతో, ఏ అప్పులతో ఉన్నారు, యేసయ్య చూస్తున్నాడు. మీ అప్పులు, మీ సమస్యలను ప్రభు తొలగించును గాక. మీకు ఎన్ని అప్పులు నాకు